కలెక్టర్గా పనిచేసి ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకు జాయింట్ కలెక్టర్గా, పీడీగా, అదేవిధంగా సిద్దిపేట జిల్లాకు 5 సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసి గౌరవ కేసీఆర్ గారు, హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో వారి ఆహ్వానం మేరకు నేను రాజకీయంలో చేరి ఎమ్మెల్సీగా ఉండి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ సీటుకి మీ అభ్యర్థిగా మీ ముందు నిల్చున్నాను. అయితే నా నేపథ్యం చెప్పాలి. నేను మీలాగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాజకీయంలో ఉండి ఇవాళ ఎన్నికల్లో నిలబడట్లేదు. కానీ ఒక ఉన్నతాధికారిగా 25 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి క్షేత్రస్థాయిలో అన్ని ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా సమర్థవంతంగా ప్రజలకు చేరవేసి ఒక కలెక్టర్గా, ఒక జాయింట్ కలెక్టర్గా అనుభవం ఉన్న వ్యక్తిగా నేను పరిచయం చేసుకుంటా ఉన్నాను. అయితే కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా చేసేటప్పుడు ప్రజల సమస్యలు కనుక్కొని ప్రజల బాగోగులు ఆలోచించి ప్రభుత్వ పథకాల అమలులో ఏదైనా లోపాలుంటే ప్రభుత్వాలకు తెలియజేసి ఆ పథకాల రూపకల్పనలో మార్పులు చేర్పులు కావాలంటే సూచనలు ఇచ్చి ఒక విజయవంతంగా ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గం గడ్డ మీద సుమారు 11 సంవత్సరాలు ఇక్కడ అధికారిగా పనిచేసే అదృష్టం నాకు ఈ మెదక్ గడ్డ, ఈ భూమి, ఈ నేల నాకు ఇచ్చిందని చెప్పి సవినయంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నా. అయితే ఇంత అరుదైన అవకాశం ఒక ఎత్తు అయితే, ఇంకొక పెద్ద అవకాశం నాకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. మన గౌరవ కేసీఆర్ సార్ ఇచ్చారు. హరీష్ రావు సారు నన్ను ఈ కాన్స్టిట్యూన్సీలో నిలబడు, నేను గెలిపించుకునే బాధ్యత నాది, నేను పార్లమెంట్లో అడుగు పెడతా ఉన్నావు అని చెప్పేసి వారు నాకు వెన్నంట ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న హరీష్ అన్నకు ఈ వేదిక మీద ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నేను అయితే నేను పార్లమెంట్ సభ్యునిగా ఏం చేస్తాను అనేది నేను మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలిస్తేనే కానీ మీరు మీ గ్రామాలలో మీరు కార్యకర్తలుగా ఉన్నందుకు మీరు మీ గ్రామాలలో మన ఓటర్లకి, ప్రజలకు తెలియజేస్తారు. అయితే కలెక్టర్గా కొన్ని పరిధులలో పనిచేశాను. కానీ ఒక పార్లమెంట్ సభ్యునిగా ఇంకా ఎక్కువ ప్రజలకు చేరువై ప్రజల సమస్యలు అర్థం చేసుకొని పథకాల రూపకల్పన చేసి నాకు విద్య ఉంది, పరిపాలన అనుభవం ఉంది కాబట్టి నేను ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయగలుగుతాననే గట్టి నమ్మకం ఉంది. అందరికన్నా ఎక్కువ ముండి గుండె ఉంది, గట్టి గుండె ఉంది, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే మనస్సు ఉంది, ప్రేమ స్వభావం ఉంది అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. నా గురించి నేను చెప్పుకోవడం పద్ధతి కాదు. కానీ నేను మీలాగా రాజకీయంలో ఉండి మీ మధ్యలో లేను కాబట్టి, నేను కలెక్టర్గా ఉన్నాను కాబట్టి, మీ జిల్లాకు కలెక్టర్గా ఉన్న పక్షంలో నేను కొన్ని పనులు చేశాను కాబట్టి, మీ ఆమోదం ఉంది కాబట్టి నేను ఇవాళ మళ్ళీ మీ ఎంపీ అభ్యర్థిగా అయ్యే అవకాశం నాకు దక్కింది. అయితే ఎంపీ అభ్యర్థిగా నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే ఇవాళ బరిలో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థుల కన్నా మెరుగ్గా నేను ఒక అధికారిగా, ఒక జిల్లా కలెక్టర్గా అందరికన్నా మెరుగ్గా పనిచేస్తానని చెప్పి నాకు గట్టి విశ్వాసం ఉంది. నాకు కలెక్టర్గా అవకాశం ఇచ్చారు. కలెక్టర్గా పనిచేసిన స్థానం నుంచి పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్థినై మీ ఆశీస్సులతో గెలిచిన తర్వాత పార్లమెంటులో అడుగుపెట్టినప్పుడు కలెక్టర్గా నేను అర్థం చేసుకున్న సమస్యలు, ప్రజల మధ్యలో ఉండి పనిచేసిన అనుభవాలు, ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా పార్లమెంటులో మెదక్ గలం ఇప్పుతా అని చెప్పేసి, మెదక్ గురించి పథకాలు తెస్తా అని చెప్పేసి, ప్రాజెక్టులు తెస్తా అని చెప్పేసి, ఇండస్ట్రీలు తెప్పిస్తా అని చెప్పి, మంచి విద్యా సంస్థలు తెస్తానని చెప్పేసి సవినయంగా మీకు తల వంచి మనవి చేసుకుంటా ఉన్నాను. నాకు అవకాశం ఉంది. ఎందుకంటే నా పరిపాలనా అనుభవంతో, నాకు నా ఐఏఎస్ ఆఫీసర్ల పరిచయాలతో కేంద్రంలో కొట్లాడి పార్లమెంట్లో కరెక్ట్గా మాట్లాడి మన జిల్లాకు, మన రాష్ట్రానికి నా వల్ల కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నాకున్న ఒకటే కోరిక, అరుదైన అవకాశం నాకు ఇవాళ మెదక్ గడ్డ ఇచ్చింది. అరుదైన అవకాశం పాపన్నపేట గడ్డ ఇచ్చింది, పాపన్నపేట నేల ఇచ్చింది నాకు. ఇవాళ పాపన్నపేటలో అత్యధికంగా వరి పండే రైతులు ఇక్కడే ఉన్నారు. మన జిల్లా చూసినట్టయితే
వరికి రైతులందరూ కూడా ఇక్కడి నుంచే ఉంటారు.